కొంచెం ఏందంటే స్ట్రిక్ట్ గా ఉంటాడు. కోపం టైం ప్రకారం అన్ని జరగాల అని అనుకుంటాడు. కాబట్టి ఏందంటే ఈ రోజు ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉండాలా అనుకున్న వ్యక్తి కుటుంబంలోనే ఇట్లాంటి వ్యవహారం రావడం, ఇది ప్రజలకు తెలియడం, ఆయన ఆయన ఆయనకి ఒక్కసారి ఏదో కొంచెం రేజ్ అయినట్టున్నాడు. అందులో భాగంగానే ఈ విధంగా మీడియా యొక్క పాత్ర ఎక్కువ ఉంది, మీడియా వల్లనే ఇలా జరుగుతుంది, మీడియా వల్లనే ఇలా జరుగుతుంది అనే ఒక కోణంలో మీడియా మీద కోపగించుకొని చేశాడు. కానీ అక్కడ ఆయన బౌన్సర్లను పెట్టుకొని, అటు బౌన్సర్లను పెట్టుకొని, వాళ్ళందరిని పెట్టుకొని వాళ్ళ కొడుకును కొట్టేటది. అతను హాస్పిటల్కి పోయి అదే హాస్పిటల్కి వెళ్ళి, అదే విధంగా అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి, అదే విధంగా ఈయన పోలీస్ కమిషనర్ కి నాకు భద్రత కావాలని పోలీసులను అడగడం, ఇవన్నీ కూడా ఆచరణలో చూస్తే ఎక్కడో తప్పు ఉంది దీంట్లో. ఈ మ్యాటర్ లోనే తప్పు ఉంది. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, ఈయన క్షమాపణ చెప్తున్నాడు, ఎవరు విష్ణు క్షమాపణ చెప్తున్నాడు. అదే విధంగా మనోజ్ కూడా చెప్తున్నాడు క్షమాపణ, విలేకరులకి క్షమాపణ చెప్పాడు. అసలు ఆయన చెప్పాలి కదా, మోహన్ బాబు గారు కదా చేసింది. ఆయన చెప్పాలి కదా. ఆయన చెప్తాడేమో, ఆయన చెప్పాలని కోరుకుంటున్నారా, ఇంకేదైనా పోలీస్ కేసు పెట్టాలని కోరుకుంటున్నారా? అందులో భాగంగానే మీడియాని కొట్టాడు. ప్రత్యక్షంగా ఆయన చూసిన తర్వాతనే కదా సిపి ఆయనకి 41A నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పి అడిగారు కదా. అందులో భాగంగానే మీడియాపై చేయి చేసుకున్నది. అది వీడియో కనిపిస్తుంది కదా. వీడియో ఎవిడెన్స్ ఉంటే చాలు. పోలీసులకి పెద్ద సాక్ష్యాధారాలు పక్కనున్న వాళ్ళు చెప్పాల్సినంత అవసరం ఏమి లేదు. కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు కోర్టులో కూడా ఆయనకు ఊరట లభించింది. కేతిరెడ్డి గారు 24 వరకు హాజరాన్ అవసరం లేదంటూ కోర్టు కూడా మాట్లాడింది, తీర్పిచ్చింది. ఓహో, అంటే 24 వరకు అంటే అదే 24 వరకు అంటే అదే ఆయన హాస్పిటల్లో ఉన్నాడని చెప్పుకుంటారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు కదా. ఆ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసరికి 24th వరకు ఆయన నేను పిలవద్దు అని చెప్పుకుంటారు వాళ్ళు. ఇది పోలీసులకి ఒక డైరెక్షన్ ఇచ్చుంటారు. ఇంట్రీ ఆర్డరే ఉంటుంది. తర్వాత అది అట్లా ఎక్స్టెన్షన్ అవుతా వస్తుందిలేండి. ఇదే రామ్ గోపాల్ వర్మ గారి కేసులో ఏమైందో అదే విధంగా ఇది కూడా ఎక్స్టెన్షన్ అవుతా వస్తుంది ఇంట్రీ ఆర్డర్.